పెడితే ఇంక టాపిక్ ఎందుకు మనం ఓట్ల షేర్లకు సంబంధించి నేను అడుగుతున్నా, వాళ్ళు ఇట్లా ఉన్నది మీదేంటి అన్నది. అదే మాట్లాడదాం, ఓట్ల గురించే మాట్లాడదాం సార్. జనసేన పాపం ఆయన 5 సంవత్సరాలు కష్టపడ్డాడు, నేను ముఖ్యమంత్రిని అన్నాడు, వాళ్ళ సామాజిక వర్గాన్ని అనలైజ్ చేసుకున్నాడు, ఆదరించాడు, కొంత ఊపు తీసుకొచ్చాడు. చివరికి 21 టికెట్లు, ఇప్పుడు 6గురికి తెలుగుదేశంలోంచి ఆయన చేర్చుకొని ఆయన టికెట్లు ఇచ్చాడు. అది ఎంతవరకు నిర్ణయం అనేది నిర్ణయించుకుంటారు. ఈ రాష్ట్రంలో ఓసీలు 32% ఉన్నారు, ఓసీలు 68% వీకర్ సెక్షన్ ఉన్నారు. ఎంతసేపు మాట్లాడినా వైశ్యాసు, బ్రాహ్మిన్స్, కమ్మాసు, నాయుళ్ళు, రెడ్డిస్ వీళ్ళు 32%. వీళ్ళలో వీళ్ళు మనం కొట్టుకోవటం. వాళ్ళు 68% ఒకసారి డిసైడ్ అయిపోయారు జగన్కి వెళ్దామని. వీళ్ళు ఎంతసేపు మాట్లాడుకుని వీళ్ళేగా బీజేపీ మేము అది ఇచ్చాము, బంగారు కడ్డీలు ఇచ్చాము, బంగారు బిస్కెట్లు ఇచ్చాము, ఏమిచ్చింది ఏముందాడా? 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు నేర్పించి, 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నేర్పించి ఏడుస్తారు వాళ్ళు. ముఖ్యమంత్రులు ఏడుస్తారండి సెంట్రల్ గవర్నమెంట్కి పోయి, నువ్వు డబ్బులు మేము 3000 కోట్లు ఖర్చు పెట్టి 3000 కోట్లు అడుక్కొచ్చుకుంటున్నారు. ఎందుకు డిపిఆర్ మీరు ఎందుకు ఆమోదించరు? ఎప్పుడో 70 సంవత్సరాలు 370 ఆర్టికల్ పాస్ మీద రద్దు చేసి మన పార్లమెంట్ లో పెట్టలా? మీకు అనుకూలంగా కావాలంటే 5 నిమిషాలు ప్రారంభం చక్కగా చేస్తున్నారు. అకస్మాత్తుగా మీలో బీజేపీ అంటే ఆవేశం పొంగి పొరులుతుంది. ఎందుకో పొత్తు పెట్టుకున్నారు అన్న దగ్గర నుంచి కడుపు రగిలిపోతున్నట్టు. ఒక పాయింట్ సాయి గారు, పొత్తు పెట్టుకోముందే నేను పోలవరం సబ్జెక్ట్ మీకు ఎవరో చెప్పుంటారండి. ఇప్పుడు దాంట్లో అసలు పాయింట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 14,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 55,000 కోట్ల రూపాయలకి తీసుకెళ్లి 25,000 కోట్ల రూపాయలు దోచేసుకోవడానికి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల కోసం అని చెప్పాడు. ఆరోపించి అది కాదు, అది ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది? ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయినా కూడా ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు. ఆ దొంగ ఎట్లాగో అది దొంగ ఉన్నాం కాబట్టి ఆ దొంగకి చట్టబద్ధత కల్పించడం అన్నారు. ఇక్కడ దొంగతనం చేద్దాం అనుకుంది మనం, ఆ దొంగతనాన్ని అది ఆపుతున్నాడు. అదెందుకు అబద్ధాలు చెప్పడం? పాయింట్ ఏంటి? 50,000 మంది కొత్త అక్రమంగా దొంగ లబ్ధిదారులు వచ్చారని వాళ్ళందరితో 25,000 కోట్ల రూపాయలు తినేయడానికి చంద్రబాబు ప్రయత్నించాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఏమయ్యా నువ్వు చెప్పావు కదా వాళ్ళని పట్టించు అని అడిగింది ప్రభుత్వం. మనం అది చెయ్యట్లా. మనం కూడా దాంట్లో 500 డిస్కౌంట్ ఇద్దామని, ఆ దొంగలు దోచుకున్నామంటే తగ్గిద్దామంటే అసలు పాయింట్ ఎందుకు? రామేశ్వరంలో బాంబు జరిగితే ఇక్కడ నంద్యాలలో పట్టుకోవాలా? అంతే. అట్లాగే ఇక్కడ పట్టుకోవాలి. మరి మీరు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టుకోవాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టుకోవాల్సింది. పోలీసులు కేంద్ర ప్రభుత్వం ఉండరు. 50,000 మంది లబ్ధిదారులు దొంగలని చెప్పి మాట్లాడండి. మీరు 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఉండి ఒక్కడ పట్టుకోవడం చేతకాక ఏదో వంకెందుకు చేసుకుంటాం మనం? అది కాదండి, ఈ వంక పెట్టుకుని డబ్బులు అమ్మితేట వంకేంటది? అది కాదు, అది దొంగతనం.